ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్. టుడే స్పెషల్ రెసిపీ బూందీ లడ్డు. మనం బయట స్వీట్ షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అలా కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా తయారు చేయండి, చాలా బాగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనమైతే ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి, బాగా చల్లించేసేయాలి. నేను ఇక్కడ ఇట్లాంటి ఒక కప్పుతో 2 కప్పుల శనగపిండి అనేది తీసుకున్నాను. అండ్ జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకోవాలి నెయ్యిలో. సో ఇంకా ఈ శనగపిండిలో మనం కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి, కొద్దిగా బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని ఈ రెండింటిని ఒక్కసారి మిక్స్ చేసేసేయాలి, కలిపేసుకోవాలి. ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో లేదా ఒక గరిటతోనో స్పూన్తోనో దేనితోనైనా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది. అండ్ ఒకేసారి వాటర్ కూడా వేసేయకూడదు అండ్ ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి ప్యాటర్న్ అనేది. ఇంకా రెడీగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, బాగా హీట్గా ఉండాలి ఆయిల్ అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా హీట్ అవ్వాలి. ఇంకా మనం బూందీ గరిటె అనేది తీసుకోవాలి, లేదా చిల్లులు గట్టు ఉన్నా ఓకేని. మనం ఒక్కోసారి తీసుకుంటూ ఉంటాం కదా, ఇలా దేవుకుంటూ ఉండేది చిల్లులు గట్టు అనేది. సో అది ఇప్పుడు నాకు అవైలబుల్గా అయితే కొంచెం దూరంగా ఉంది, అది ఇప్పుడు తీయడానికి అవ్వదు. సో అదైనా తీసుకోవచ్చు, ఇలా బూందీ గట్టు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. చూడండి, అలా వేసేసరికల్లా మనకి పైకి తేలిపోవాలన్నమాట తొందరగా. అట్లాంటప్పుడు మనం వేసుకోవాలి. ఇంకా వేసుకుందాం. మనం ఒక్కొక్క గరిటని తీసుకొని శనగపిండి అనేది ఒక్కొక్క గరిట అనేది తీసేసుకొని ఇలా మన బూందీ గరిట అనేది ఇలా పెట్టుకోవాలి. మరీ హైట్లో పెట్టుకోకూడదు, అలాని మరీ ఆయిల్కి అంటించేయకూడదు. ఇలా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. మనకి బూందీ అనేది మరీ క్రిస్పీగా అవ్వకూడదు, అలాని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. మంట అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం అడ్జస్టబుల్గా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. మరీ హై పెట్టేయకుండా లేదు మరీ లో కట్టుకున్నా చూసుకొని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి కొత్తగా చేసే వాళ్ళైతే. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా తీసేసేయాలి మొత్తం కూడా. ఇలా మొత్తం చేసేసుకొని ఒక బౌల్లోకి అనేది ఒక గిన్నెలోకి అనేది తీసుకోవాలి. మంట అనేది మళ్ళీ కొంచెం పెంచేసుకొని ఇంకా ఆయిల్ అనేది మరొకసారి హీట్ అవ్వాలి. చూడండి, మనకి బూందీ అనేది ఇలా ఉండాలి. చూడండి, మరీ క్రిస్పీగా కాకుండా మరీ అలా అని దీనిగా కాకుండా ఇలా ఉండాలి. ఇంకా మళ్ళీ ఇంకోసారి సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఇంకొకసారి పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మొత్తం కూడా వేసుకోవాలి. ఇలాగా నాకైతే స్టార్టింగ్లో అస్సలు వేయడం వచ్చేది కాదు, కొంచెం అలానే ప్రాక్టీస్ అయ్యాను. ఇప్పుడు నార్మల్గా అయితే బాగానే చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇంకా అంతా కూడా ఇలానే వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, బూందీ మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. ఇంకా కొద్దిగా బూందీ పక్కకు తీసుకొని ఆ కొద్దిగా బూందీ అనేది మనం బ్లెండ్ చేసుకోవాలి కొంచెం బరగ్గా.
ఇంకా ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని అదే కప్తో 1 కప్పు వాటర్ ఇలా 1 కప్పు షుగర్ వేసుకొని ఈ షుగర్ని మనము ఒక తీగ పాకం అనేది రావాలి. మరీ లూజ్గా తీగ తెగిపోయినట్టు అలా రాకూడదు. సో తీగ బాగా రావాలి. అలా మనం పాకం పట్టుకోవాలి. ఏంటంటే కొత్తగా చేసుకున్న 1 కప్ వేసుకోమన్నాను వాటర్. లేదు మనకి 1 కప్ వాటర్ వేసుకుంటే కొద్దిగా లేట్గా వస్తుంది తీగ పాకం అనేది. అదే కొద్దిగా అందులో 1/2 కప్ వేసుకున్నామంటే తొందరగా వచ్చేస్తుంది. కానీ కొంతమందికి కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను ఇలా 1 కప్పే వేసుకోమన్నాను. ఇంకా ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇలాచీ పౌడరు నేను షుగర్లో కొట్టేసి వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఇలానే రెడీగా ఉంచుకుంటాను. ఇంకా మనం ఒకసారి చూసుకుందాం పాకం వచ్చిందా లేదని. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా రావాలి, చూసారుగా ఇలా రావాలి. ఇంకొంచెం వస్తుంది, మనం చూసేలోపు ఆ తీగ పాకం అనేది వచ్చేస్తుంది. చూపిస్తాను. చూడండి వచ్చేసింది కదా. ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసేసినా పర్లేదు, సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా మనం బూందీ వేసేసేయాలి. ఇందులో బూందీ వేసేసి, ఎందుకోసం అంటే నేను మంట సిమ్లో పెట్టుకోమన్నాను, బూందీ అనేది అబ్జర్వ్ చేస్తుందన్నమాట ఈ పాకం అంతా కూడా. కొద్దిసేపు అలా పెట్టుకుంటే, సిమ్లో పెట్టేసుకుంటే ఇంక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయాలి. మనం మిక్సీ పట్టి ఉంచుకోమన్నాను కదా బూందీ పౌడర్ అనేది, చూడండి దీన్ని కూడా ఇందులో వేసేసేయాలి. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా ఇలానే వేసేసేయాలి. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిపోవాలంటే లైట్గా గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను, మూత పెట్టేసి దీన్ని ఇంకా చల్లారనిద్దాం. పక్కకు తీసేసి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా చూద్దాం మా ఫ్రెండ్స్ మన బూందీ లడ్డు బూందీ ఎలా ఉందో చల్లారినాక. చూడండి ఇలా ఉంది కదా, బాగా పాకమంతా కూడా పీల్చేసింది. ఇదేంటి ఇలా ఉంది, ఇది వస్తుందా అనుకోవచ్చు, కన్ఫర్మ్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇంకా చేతికి నెయ్యి ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ బూందీలో కూడా కొద్దిగా నెయ్యి అనేది వేసుకుందాం. ఇలా వేసేసుకొని చేతికి మనం ఆల్రెడీ పూసుకున్నాం కదా, సో ఒక్కసారి ఇలా నెయ్యి అంతా కూడా మనం మిక్స్ చేసేసేయాలి. కలిపేసుకొని కొద్దిగా తీసేసుకొని ఇలా ఇంకా మనం లడ్డు అనేది చుట్టుకోవాలి. నాకు చిన్న చిన్న లడ్డూలు వస్తాయి, నా చెయ్యి అనేది చిన్నది కాబట్టి సో నాకు ఏ ఉండలైనా చిన్నగా వస్తాయి, నాకు అంత పెద్దగా అయితే రావు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అనేది వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే 4 ఇయర్స్ బాబు ఉన్నాడు, చిన్న బాబు. సో వాడు కూడా తింటాడు కాబట్టి నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. చూడండి అన్ని లడ్డూస్ కూడా ఇలా చుట్టుకోవాలి. చూసారుగా ఎంత చిన్నవి క్యూట్గా వస్తున్నాయో. సో నాకు ఇలానే వస్తాయి లడ్డూలు, ఎప్పుడు చుట్టినా సరే నేను ఎటువంటి కొబ్బరి లడ్డూలు చుట్టినా ఏం చుట్టినా ఇలానే వస్తాయి. అన్నీ కూడా ఇలానే చుట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఎంత ఎక్కువగా తీసుకున్నా ఇంకంతే వస్తాయి. మరీ చల్లారిపోయినా మనకి లడ్డు అనేది రాదు. నేను ఎంత పెద్దగా చుట్టాలనుకున్నా అవి అట్లానే వస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్ మన బూందీ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా, మనం బయట కొన్న అవసరం లేదు, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారుగా ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత బాగా వచ్చిందో.
సో, ఇలా ఇంట్లో అయితే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏ ఫంక్షన్స్‌కైనా, లేదంటే పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలనుకున్న, స్వీట్ పెట్టాలనుకున్న ఇలా లడ్డు అనేది, బూందీ లడ్డు అనేది చేసుకోవచ్చు. సో, మనం దీ సేమ్ ఇట్లానే మనం బూందీ గూడా చేసుకోవచ్చు. స్వీట్ బూందీ, కారపు బూందీ అవి కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.